Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 5 గంటల వరకు 67% పోలింగ్ నమోదైంది. మరికొద్ది క్షణాల్లో పోలింగ్ ముగియబోతుంది. మరి 6 గంటల వరకు ఎంత పర్సెంటేజ్ నమోదవుతుందో వేచి చూడాల్సింది. రైట్, ఇక మొదటి గంట ఎంత ఇంపార్టెంటో చివరి గంట కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే చాలా వరకు కూడా ఫస్ట్ పార్ట్ లో వెళ్ళిన వారందరూ కూడా సెకండ్ హాఫ్ లో వద్దామని చూస్తారు. అందుకే భారీగా క్యూలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందో ఒక్కసారి మీకు చూపిస్తున్నాం. 67.99% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరులో 74.06% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 55.17% పోలింగ్ నమోదైంది. ఓటేసేందుకు ఇక్కడ ఆసక్తి చూపలేదు విశాఖ సిటీ ఓటర్లు. వర్షం ప్రభావంతో మన్యంలో ఓటింగ్ శాతం తగ్గింది. అల్లూరి, విశాఖ మినహా 50% పైగా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఒక్కసారి పోలింగ్ సరళకు సంబంధించి కడపలో ఎలా ఉందో మా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఈ గంట చాలా కీలకం. మొదటి 6 గంటలు ఒకవేళ ఆ టైంకి ఎలా అయితే ఉంటుందో హడావడి, ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్గా ఒకవేళ మార్నింగ్ టైంలో రాని వాళ్ళు ఈ సమయానికి వచ్చి ఓటు వేద్దాం అనుకుంటారు. భారీగా క్యూలకు తరలి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్లుగానే పోలింగ్ సరళి ఉదయం ఎలా ఉందో ఇప్పుడు లాస్ట్ 1 అవర్ కూడా అలా అదే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఉదయం 6 గంటల నుంచి ఏ విధంగా అయితే బారులు తిరిగి ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితి కూడా అంతే. ఇంకొక పావు గంటలో ఓటింగ్ టైం ముగుస్తున్నప్పటికీ ఇక్కడ క్యూ లైన్లో మనం ఓటర్లను చూడొచ్చు. మనం ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. మనం పరిస్థితి చూస్తే కనుక వీళ్ళంతా కూడా ఓటు వేయడానికి దాదాపు మధ్యాహ్నం నుంచి 4 గంటల నుంచి కూడా ఓటు వేసి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో దాదాపు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం 5 గంటలకి కడప జిల్లాకు సంబంధించి 73% ఓట్ పోలు అయినట్టు సమాచారం ఉంది. కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు 70% పోలింగ్ అయితే పూర్తయింది. ఇప్పటికే ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల కంటే కూడా రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ముందుకు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఓటర్లను చూసే కనుక వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వేయడానికి ఏ విధంగా ఉత్సుగా చూపుతున్నారనే అంశము మనం తెలుసుకోవచ్చు. వీళ్ళంతా కూడా దాదాపు 4 గంటల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. మెల్లిమెల్లిగా క్యూ లైన్ కదులుతా ఉంది. అంటే ఒక ఓటు వేయడానికి అంటే 2 ఓట్లు వేయాలి కాబట్టి ఒక్కొక్క ఓటర్ ఓటు వేయడానికి దాదాపు 3 నిమిషాల నుంచి 4 నిమిషాల సమయం పట్టే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే 2 ఓట్లు వేయాలి, అవి ఈవీఎంలు వాటి పని చేయాలి కాబట్టి దాదాపు 3 నుంచి 4 నిమిషాల ఒక సమయం ఒక ఓటర్కు పడితే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడున్న ఈ చిన్న క్యూ లైన్ పూర్తి అవడానికి దాదాపు ఇంకొక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే దాదాపు 7 నుంచి 7:30 వరకు కూడా వీళ్ళంతా ఓట్లు వేయడానికి ఇక్కడ క్యూ లైన్ లో ఉంటారు. ఇది కడప జిల్లాలో ఉన్న పంచాయతీ పరిధిలోనే ఎలా ఉంటుంది, ఇంకా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా క్యూ లైన్ లోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే అంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియలో భాగంగానే టైం అవుతున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పూర్తి స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే జరుగుతూ ఉంది. దాదాపు 68% ఓటింగ్ పర్సెంటేజ్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక 2 జిల్లాల్లో కూడా ఓటింగ్ శాతం అయితే గతంలో కంటే ఇప్పుడు మిన్నగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓటర్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులున్నా కానీ వాళ్ళు పూర్తిగా క్యూ లైన్ లో నిలబడి ఎంతసేపు అయినా ఓటు వేసే వెళ్తామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సుధీర్ డీటెయిల్స్ అందించినందుకు. ఇది ఇక్కడ కూడా మనకి భారీగానే కనిపిస్తోంది క్యూలు. సో వీరికి కూడా బహుశా ఈజీగా మనకి 7 గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఓటు వేసే అవకాశం కల్పించవచ్చు. బికాస్ క్యూలలోకి చేరిన ఓటర్ల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. సమయం చూస్తే తక్కువగా ఉంది. సో వీళ్ళంతా ఓటు వేయడానికి మరో కాస్త ఇంకొక 2 గంటల సమయం అయితే ఈజీగా పట్టేటట్టుగానే కనిపిస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.